హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఆనియన్స్ను మనము ఒక్కోసారి కట్ చేస్తాం కదా, అయినా తర్వాత యూజ్ చేయము, అలాగే పెడతాం కదా. లేకపోతే కొంచెం పాడైన ఆనియన్స్ను కూడా పడేస్తాం కదా, ఆ ఆనియన్స్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక క్యాప్ డెటాల్ను ఆనియన్స్లో వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఆ ఆనియన్స్కు మిక్స్ చేసుకొని మీకు రాత్రి టైంలో బొద్దింకలు ఎక్కడెక్కడ తిరుగుతాయో తెలుస్తుంది కదా. వాకిల్ దగ్గర నుంచి కానీ, లేకపోతే సింక్ దగ్గర కానీ, సింక్ కింద, సింక్ లోపల అంతా ఆ హోల్స్ లోపల నుంచి బొద్దింకలు వస్తాయి కదా. మీరు ఆనియన్స్ను ఈ విధంగా వేసి రాత్రి టైంలో అలాగే పెడితే బొద్దింకలు రావు. ఆ స్మెల్కి ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, స్టీల్ది ఒక బౌల్ తీసుకున్నాను. వేడి వేడి నీళ్ళు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా పొడి ఉప్పు వేస్తున్నాను. తర్వాత బర్నర్లు వేస్తున్నాను. ఎవరికి క్లీన్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇది ఎక్కువగానే సులభం అవుతుంది. తర్వాత హార్పిక్ వేస్తున్నాను. సామాన్యంగా అందరి ఇళ్ళలో ఉంటుంది కదా హార్పిక్, కొంచెం వేయండి. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను. చూడండి, రియాక్షన్ అనేది తెలుస్తుంది కదా, నురుగ వస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఒక 10 నిమిషాలు వదిలేయండి చాలు. దీనికన్నా ఈజీ మెథడ్ అనేది ఉండదు. చేతులతో ముట్టవద్దండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఏదైనా ఒకటి తీసుకొని మీరు బర్నర్లు క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా నానబెట్టి క్లీన్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుంది. తర్వాత మీ గ్యాస్ కూడా అంతా లీక్ కాదు. చూడండి, నీట్గా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని చూపిస్తున్నాను. ట్రై చేయండి ఈ టిప్స్ కూడా ఒకసారి. టిప్ నెంబర్ 3, మనము ప్రతిరోజు యూజ్ చేసేది కుక్కర్లో ఒక్కసారి మనం ఏదైనా చేసేటప్పుడు కుక్కర్లో ఎక్కువగా నీళ్ళు అయినప్పుడు లీక్ అవుతుంది కదా. తర్వాత ఒక్కోసారి విజిల్ అనేది సరిగ్గా రాదు. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే 15 రోజులకు ఒకసారి అయినా సూది లోపలకు దారం వేసుకొని ఆ హోల్స్లో క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనము రెగ్యులర్గా రైస్ చేసేటప్పుడు ఆ రైస్ అంతా లోపలకు వెళ్తుంది. మనము రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే సరిగ్గా విజిల్ అనేది రాదు. తర్వాత నీళ్లు కూడా లీక్ అవుతుంది. ఈ టిప్పు ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 4, హ్యాండిల్ కూడా అంతే. ప్రతిరోజు యూజ్ చేసేటప్పుడు కొంచెం హ్యాండిల్ లూజ్ అవుతుంది కదా, ఒకసారి మీరు ఓపెన్ చేయండి. అకస్మాత్తు మీ హ్యాండిల్ లూజ్ అయితే ఓపెన్ చేసి దీని లోపల నెట్ ఉంటుంది కదా, నీట్గా వాష్ చేసుకొని బట్టతో తుడవండి. దారము ఏదైనా కానీ, అంటే ఏ కలర్ అయినా కూడా పర్వాలేదండి, కొంచెం దారం తీసుకోండి. తర్వాత ఫెవికల్ కొంచెం అయితే చాలు, ఎక్కువ వద్దు. ఆ దారానికి ఈ విధంగా అప్లై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేయడం వలన టైట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆ నెట్కి నీట్గా చుట్టండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం దారం చుట్టండి. తర్వాత టైట్ చేస్తే హ్యాండిల్ పెట్టి ఇది తొందరగా లూజ్ కాదు, ఎక్కువ టైట్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, నేను టైట్ చేస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా, లూజ్గా లేదు, టైట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 5, మనము డైలీ వాష్ చేస్తాము. అయితే వీక్లీ ఒకసారి అయినా ఈ హోల్స్ లోపల కొంచెం బేకింగ్ సోడా వేయండి. తర్వాత కొంచెం నిమ్మకాయ రసం పిండండి. ఈ విధంగా చేయడం వలన ఆ హోల్స్ లోపల గలీజ్ ఉన్నా కూడా నీట్గా వస్తుంది. సూదితో నీట్గా ఈ విధంగా అనడం వలన దీని లోపల ఉన్న గలీజ్ అంతా వస్తుంది. 2 సైడ్లు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా వీక్లీ ఒకసారి అయినా క్లీన్ చేయండి. టిప్ నెంబర్ 6, సూది లోపలకు దారం ఎక్కించడం కష్టం అనుకుంటున్నారా? ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను. ఈ టిప్ నుంచి సూది లోపలకు దారం వేయవచ్చు. దారమును చేతుల్లో పట్టుకొని నైల్ పాలిష్ ఉంటుంది కదా, అప్లై చేయండి ఈ విధంగా. లేకపోతే ఫెవికల్ అయినా కూడా అప్లై చేయండి. ఇది దారము గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఎంత తొందరగా దారము ఎక్కించవచ్చో చూడండి, ట్రై చేయండి. ఇది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.